హలో ఎవరీవన్. సో మీ ప్రిపరేషన్ బాగా అవుతుంది అనుకుంటున్నాను. యాక్చువల్‌గా అవ్వాలి బికాజ్ టైం ఎక్కువ లేదు. సో ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయండి. టైం వేస్ట్ చేయకండి. 20 డేస్ ఫిజిక్స్ ఇప్పుడు చాలామంది ఏమో అంటే లాజిక్ అన్నీ వచ్చిన వాళ్ళు ముందు నుంచి ప్రాక్టీస్ చేసినా పర్లేదు. బట్ మ్యాక్సిమం పీపుల్‌కి ఫిజిక్స్ అంటే కొంచెం భయం. నేను రాసినప్పుడు నాకు కూడా కొంచెం ఫిజిక్స్ అంటే కొంచెం భయం ఉండేది ఆబ్వియస్‌గా. సో అందుకే చెప్తున్నాను. అందుకే నేను కూడా ఈజీ చాప్టర్స్ ఎతుక్కొని ప్రాక్టీస్ చేసి, ఆ తక్కువ చాప్టర్స్‌లో ప్రాక్టీస్ చేసి ఒక 29, 30 మార్క్స్ తెచ్చుకున్నాను. సో మీకు కూడా ఏ చాప్టర్స్ నేను చేశాను అని చెప్తే మీకు కూడా యూజ్ అవుతుంది. సో ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ ఈజీ చాప్టర్స్ కొన్ని చెప్తాను, అవి చేసుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అది పక్కా నేర్చుకోండి. ఎందుకంటే తక్కువ మోడల్స్ ఉంటే ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. సో ఈజీ అని కూడా చేయడం కూడా ఈజీ. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ పక్కా చేయండి. అది ఒకటి. తర్వాత మోస్ట్ ఇన్ స్ట్రేట్ లైన్ చేయండి. బికాజ్ మోస్ట్ ఇన్ ప్లేన్ కష్టం, వదిలేయచ్చు. బట్ అట్లీస్ట్ మోస్ట్ ఇన్ స్ట్రేట్ లైన్ నేర్చుకోండి. కొంచెమే నేర్చుకోండి. బికాజ్ చాలా మోడల్స్ ఉంటాయి నాకు తెలుసు. బట్ మీకు లక్కీగా మీకు టైం బాగుండి మీరు ఒక 4-5 మోడల్స్ నేర్చుకున్నాం అనుకోండి, మీరు టైం బాగుంటే కొంచెం ఆ 4-5 మోడల్స్ వస్తాయి. సో మీరు చేసేస్తారు. లేదు ఏదో డిఫికల్ట్ మోడల్ ఇస్తారు అనుకోండి, అప్పుడు అది మీరు ఏం చేయలేరు. బట్ 4-5 మోడల్స్ నేర్చుకుంటే మంచిది. మోషన్ ప్లేన్ అంటే ఎలా కష్టం కాబట్టి మొత్తం వదిలేసినా పర్లేదు. బికాస్ మనం చేయలేము. మరి చేయలేని వాళ్ళ గురించి ఆలోచించకూడదు. సో మోషన్ స్ట్రేట్ లైన్ చేయండి. తర్వాత ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చేయండి. అండ్ దాని తర్వాత సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, రొటేషనల్ మోషన్ ఇవన్నీ అయ్యే పనులు కాదు. ఇప్పుడు ఫ్యాక్ట్ చెప్తున్నది, అవన్నీ అయ్యే పనులు కాదు. సో వదిలేయండి. నేను చేయనప్పుడు వదిలేసాను అవి. సో వదిలేయండి. అండ్ తర్వాత ఇంకేం బాగా చేయాలంటే గ్రావిటేషన్, ఆసిలేషన్స్ ఇవన్నీ బాగా చేయండి. బికాస్ గ్రావిటేషన్, ఆసిలేషన్స్ సింపుల్ చాప్టర్స్. సింపుల్గా అయితే కాన్సెప్ట్ మీద అడుగుతాడు, లేదంటే ఫార్ములా బేస్, సింపుల్ ఫార్ములా ఫ్రీక్వెన్సీ అని, లేదంటే టైం పీరియడ్ అని, లేదంటే సింపుల్గా ఫార్ములా బేస్ ఇచ్చేస్తాడు. సో గ్రావిటేషన్, ఆసిలేషన్స్ మాత్రం వదలకండి. ఎందుకంటే పైవన్నీ వదిలేస్తున్నారు. ఆ గ్రావిటేషన్, ఆసిలేషన్ మాత్రం చేయండి. దాని తర్వాత థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ ఉంటాయి. సో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్ వదిలేసినా పర్లేదు. బట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ వదలకండి. అది పక్కా చేయండి. బికాస్ కొంచెం ఈజీ కంపేర్ టు లిక్విడ్స్. సాలిడ్స్ చాప్టర్ ఈజీ. సో అందుకే అవి చేయండి. ఎందుకంటే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక సమ్స్ ఇస్తే, లేదు కాన్సెప్ట్ ఇస్తే ఇంకా ఈజీ మీకు ఒకవేళ తెలిస్తే. సో ఒకసారి ఆ చాప్టర్ చూడండి. అండ్ దాని తర్వాత ఇంకా వేవ్స్ మాత్రం వదలకండి. వేవ్స్ కూడా ఫార్ములా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి కదా, అవి ఫార్ములా బేస్డ్లో ఉంటాయి. సో ఆ వేవ్స్ కూడా వదలకండి. పక్కాగా నేర్చుకోండి వేవ్స్. అండ్ దాని తర్వాత మోడర్న్ ఫిజిక్స్ పక్కాగా నేర్చుకోండి. ఎందుకంటే లైక్ సెమీ కండక్టర్స్ అని, లేకపోతే యాటమ్స్, న్యూక్లియర్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మోడర్న్ ఫిజిక్స్ పక్కా నేర్చుకోండి. బికాస్ అవి కూడా అంతే, కెమిస్ట్రీలో బట్టి పడితే ఎంత మార్క్స్ వస్తాయో సో అంత ఈజీగా ఆ మోడర్న్ ఫిజిక్స్ కూడా వస్తాయి. సో మీకు చాలా ఈజీ అవుతుంది. సో అందుకనే మోడర్న్ ఫిజిక్స్ కూడా పక్కా నేర్చుకోండి. వదిలే ఆలోచనలు పెట్టుకోకండి. బికాస్ మినిమం మార్క్స్ రావాలి ఫిజిక్స్లో. మినిమం 15-20 ఆ మధ్యలో రావాలంటే పక్కా నేర్చుకోవాల్సినవి మోడర్న్ ఫిజిక్స్ నేర్చుకోండి. అండ్ దాని తర్వాత మీకు కొంచెం ఎలక్ట్రిసిటీ సమ్మలు చేయడం వచ్చు, మాకు ఐడియా ఉంది ఎలక్ట్రిసిటీ కాన్సెప్ట్లు, అవే సర్క్యూట్లో సమ్ములు ఉంటాయి కదా, ఆ సమ్ములో ఒక ఐడియా ఉంటే మీరు ఆ పీవీక్యూస్లో ఒక 4 సమ్ములు చేస్తారనుకోండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇంకా ఆబ్వియస్లీ ఇంకా ఏ సమ్ ఇచ్చినా మీకు అదే కాన్సెప్ట్ లూప్లో వేయాలి, లూప్లో సాల్వ్ చేయాలి. సో మీకు ఏ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే వచ్చేస్తుంది. లేకపోతే ప్యారల్ సిరీస్ ఇస్తాడు, ఆర్టికల్ ఫైన్ చేయమంటాడు. సో బేసిక్గా ఆ 3 మోడల్స్ కవర్ చేసుకుంటే మీకు ఏదైనా వచ్చేస్తుంది. ఆ చాప్టర్లో సమ్స్ ఏమైనా వచ్చేస్తుంది. దాని తర్వాత కెపాసిటెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అంటే లైక్ ఆ ట్రాక్ అంటే పొటెన్షియల్ కెపాసిటెన్స్ ఉంటాయి. అవి కూడా సేమ్ సిమిలర్ టు ఎలక్ట్రిసిటీ ఉంటాయి. బట్ ఇక్కడ కరెంటు, రెసిస్టెన్స్, వోల్టేజ్ ఉంటాయి. అక్కడ కెపాసిటెన్స్, ఛార్జ్, వోల్టేజ్ ఉంటాయి. తేడా ఉండదు, సిమిలర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో మీకు ఈ 2 టచ్ ఉన్నాయంటే ట్రై చేయండి. కొంచెం ఈజీగా మార్క్స్ వస్తాయి. సమ్స్ అవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మార్క్స్ వస్తాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్గా క్లియర్ చేయాల్సిన ట్రాక్ ఏది ఉందంటే అది ఆప్టిక్స్. ఏంటంటే చాలా ఫార్ములాస్ ఉంటాయి. ఐ అగ్రీ. లెన్స్ ఫార్ములా ఉంటుంది, లెన్స్ మేకర్స్ ఫార్ములా ఉంటుంది, లేకపోతే రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఫార్ములా ఉంటుంది, పవర్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి ఆబ్వియస్లీ. బట్ అంత ఫార్ములాస్ ఉన్నప్పుడు వాడు సమ్ అవ్వాలనుకుంటే సింపుల్గా ఫార్ములా బేస్ సమ్ ఇచ్చేస్తాడు. సో లైక్ అంటే పవర్ మీద సమ్ అడుగుతాడు, ఫోకై మీద సమ్ అడుగుతాడు, లేదంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ మీద సమ్ అడుగుతాడు. సో చాలా ఈజీ. అంటే సమ్ డైరెక్ట్ ఫార్ములా బేస్ సమ్ అడుగుతాడు. సో మీరు పిఓక్యూస్లో కొన్ని ఫార్ములా బేస్ సమ్స్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఆ చాప్టర్ ఒకసారి కవర్ చేయండి. లైట్, ఆప్టిక్స్ అలాంటి చాప్టర్స్ ఉంటాయి కదా, అవి వాళ్ళకండి కంప్లీట్ చేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ కొన్ని వదిలేస్తున్నాం. లైక్ అంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్ వదిలేస్తున్నాం, తర్వాత రొటేషనల్ మోషన్ వదిలేస్తున్నాం, లేకపోతే మోషన్ ప్లేన్ వదిలేస్తున్నాం. అన్నీ వదిలేసినప్పుడు అంటే అన్నీ వదిలేయకూడదు కదా, కొన్ని వదిలేయాలి, కొన్ని చదవాలి. సో అవన్నీ వదిలేస్తాం కాబట్టి ఇక్కడ ఇవన్నీ చదవాలి.
అండ్ తర్వాత ఇంకా ఇవి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వదిలేసినా పర్లేదు, కొంచెం కష్టంగా ఉంటాయి. బట్ ఏసీ మోటార్స్, డీసీ మోటార్స్ కొంచెం చాలా ఉన్నాయి. అంటే ఏసీ మోటార్స్ డిఫరెంట్ అడ్వాంటేజెస్, డీసీ మోటార్ అడ్వాంటేజెస్, ఎక్కడ ఏది వాడితే అంటే ఏ సిచ్యువేషన్లో ఏసీ వాడితే బెటర్, ఏ సిచ్యువేషన్లో డీసీ వాడితే బెటర్, అవన్నీ చదవండి. అది కొంచెం బెనిఫిషియల్ అవుతుంది. క్వశ్చన్ వస్తే రావచ్చు దాని నుంచి. అది ఒకటి చదవండి. అండ్ దాని తర్వాత వచ్చేసరికి ఇంకా హీట్ ట్రాక్. హీట్ ట్రాక్ పక్కా ట్రాక్, అంటే అందులో నుంచి మా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. బట్ ఆ మొత్తం హీట్ ట్రాక్ కావచ్చు, లేకపోతే అట్లీస్ట్ ఒక కైనెటిక్ ఎనర్జీ, లేదు అంటే థర్మోడైనమిక్స్, హీట్ ట్రాన్స్ఫర్, కొన్ని కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి కదా, సబ్ టాపిక్స్లో మీకు వచ్చినవి ఈజీ అనుకుని కొంచెం చేయండి. బికాజ్ ప్రతి సబ్ టాపిక్ నుంచి కొన్ని కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో మీకు ఓకే పర్లేదు, నేర్చుకోవచ్చు, ఈజీగా ఉన్నాయన్న ట్రాక్లో ఎంచుకొని అట్లీస్ట్ 3-4 ట్రాకులు చేయండి. బికాజ్ మొత్తం చేయాలంటే మీకు మేబీ టైం చాలా పూజలు రాకపోవచ్చు. బట్ అవి మాత్రం పక్కా కొన్ని కొన్ని ఎత్తుక్కొని చేయండి. అది ఇంపార్టెంట్, ఎత్తుక్కోవడం కూడా ఇంపార్టెంట్. సో అవి చేయండి. ఇంకంతే, ఆల్మోస్ట్ ఇవి చేస్తే మీకు ఒక 15-20 వస్తాయి ఈజీగా. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఇంకా మీరు డిఫికల్టీ లెవెల్ పెంచుకోవాలి. మ్యాగ్నెటిక్ చాప్టర్స్ కూడా, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అవన్నీ ఉంటాయి కదా, ఎలక్ట్రోమాగ్నెటిజం అవన్నీ కూడా నేర్చుకోవాలి. బట్ అది మీ డిపెండెన్స్. బట్ మీకు 15-20 కావాలంటే ఈ చెప్పిన చాప్టర్స్ అన్ని చదువుకునే చాలు. సో సంజయ్ మగా సైనింగ్ ఆఫ్. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బోల్డ్ వస్తాయి, కంటెంట్ వస్తూనే ఉంటుంది, ఇంకా ఆగదు లైఫ్లో. సో సంజయ్ మగా సైనింగ్ ఆఫ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.